మారుమూలలు ఉన్న వాళ్ళము, లోపల ఇంట్లో ఉన్న వాళ్ళము, మేము కులభేదం అనేటోళ్ళము. మేము ఎవరి ముంగట మాట్లాడాలంటే మాకు అంత ధైర్యం లేకుండే, మాకు అంత ఇది అనేది లేకుండే అన్నమాట. అయినప్పుడు మేము ఇట్లా మా సంఘం అనేది ఒక పెద్ద 5,000 మంది ఉంటారు. దాంట్లో ఇట్లా వారానికి ఒకసారి కూర్చోడు కానీ మాట్లాడడు కానీ అసలు జరిగినప్పుడు మాకు ఎక్కువ ధైర్యం అనేది అసలు దాంట్లో వచ్చింది. ఇది ఇప్పుడు మేము కెమెరా నేర్చుకున్నాము. ఈ కెమెరా నేర్చుకొని మేము మా విషయాలు ఊరోళ్ళవి ఇది ఎప్పుడు చూడని వాళ్ళము, ఎప్పుడు కెమెరా అంటే ఎట్లా అని పట్టని వాళ్ళము, అది ఎట్లా పట్టాలి ఎట్లా తీయాలి అని తెలియని వాళ్ళము. ఇది ఇప్పుడు గవర్నమెంట్ కెమెరాల మీద పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద టీవీల మీద ఉంటాయి. అయితే అవి ఎసొంటెళ్ళకు పనిచేస్తాయి, ఎసొంటెళ్ళ మాటలు తీసుకొస్తాయి అనే దాని మీద అది ఎక్కువ ఉంటుంది. మాది అసొంటిది కాదు. మేము చేసేది ఏమిటంటే మేము మా ఊరోళ్ళ కోసము, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసము, మా వాతావరణం గురించి, మా పంటల గురించి, మా పండుగల గురించి, మాకున్న ఉద్దేశం గురించి మేము అది నేర్చుకున్నాం. Anybody having problems? When the points the सारे आ रहे हैं उसमें ना सब इसलिए I think we are okay. Yeah, I think wherever they go beyond this, they will pitch in and answer. Yeah, okay. ఇప్పుడు ఏమంటారంటే మలాస పైసలు ఉన్న పంటలు పెడితే గొప్పగా అవుతాడు రైతు, మంచిగా బతుకుతాడు అని దాన్ని ఎక్కువ టీవీలలో అట్లా ఇస్తారు. ఏమేమి గురించి ఇచ్చారంటే ఇప్పుడు బీటీ కాటన్ దాని మీద ఇస్తారు, సేకు రైతుల మీద ఇస్తారు, ఎక్కువ ఈ జన్ని మార్పిడి పంటల మీద ఇస్తారు, మళ్ళీ ఈ కోయిలేసి గడ్డలు అసొంటి దాని మీద ఇస్తారు. మేము అసొంటి దాని మీదనే సినిమా చేసినాం. మాది ఇంకా వచ్చింది కోయిలేసి గడ్డలు అసొంటిది వచ్చినప్పుడు ఇది మంచిది కాదు. అక్కడ ఉన్న మంచి రేగడ భూములు, దీంట్లో ఎన్నో రకాల పంటలు పండుతుండే, దీంట్లో ఎన్నో రకాల ఆలోచన తెలివి రైతుల దగ్గర ఉన్నది. ఇది గవర్నమెంట్ తెచ్చి రుద్దితే ఇది ఏమవుతుంది, ఇది వాళ్ళ వ్యవసాయం అనేది వెంట పోతుంది అనేది మాట్లాడినప్పుడు లేదు మీరు చాలా గొప్పగా అవుతారా అని అక్కడ ఒక చిన్న చెరువు ఉండే, ఆ చెరువుకు తగ్గట్ల పైప్ లైన్ వేసి అవ్వేసి కోయిలేసి గడ్డ అనేది పెట్టిర్రు అన్నమాట. దాంట్లో వాళ్ళకు ఒక్క రూపాయి ఆందాన్ని మీద రాలేదు, మొత్తం పంట అంతా సంవత్సరం అంతా లాస్ అయింది. వాళ్ళు అప్పులకు గురైన అన్నమాట. దీని మీద మేము సినిమా చేసినాం, తీసుకుపోయి అది మేము ఊళ్ళలో మా రైతులకు కానీ మా కమ్యూనిటీ మీడియా సెంటర్ వెళ్ళిపోయినా వేరే వేరే ఫిల్మ్ ఫెస్టివల్ అట్లా అయినప్పుడు మేము ఆ సినిమా చూపెట్టినాం అన్నమాట. ఇది రైతులకు ఉన్న సమస్యలని. ఇప్పుడు basically I think she's trying to contrast the mainstream media's focus on certain dominant agricultural practices which are input intensive, require a lot of financing, has pushed a lot of small farmers in Andhra into deep debt, and their work has been to reverse some of this knowledge flow to focus on people's agriculture in dryland agricultural practices through women's collectives that they work. I think she mentioned that there are 5,000 women members of these sangams where they work, about 75 villages as well. ఇప్పుడు ఇది చెరుకు రైతులు మాది ఎక్కువ చెరుకు వండుతుంది. అయితే ఆ చెరుకు వండడి కాశ ఏం చూపెడుతుంది, ఏం చూపెడుతుంది గవర్నమెంట్ అంటే దీని గురించి దానికి సబ్సిడీ ఇచ్చుడు కానీ దానికి ఇట్లా పైసల మార్కెట్ చూపెట్టుడు కానీ అది చాలా ఆశ చూపెడుతుంది అన్నమాట. చూపెట్టినప్పుడు రైతులందరూ కరెక్టే మేము మంచిగా అయితే మేము అని ఒక గొప్ప ఆశతో పోతారు. పోయినప్పుడు దాని పంట వండినప్పుడు దానికి కటింగ్ చేసుడు కానీ దానికి పర్మనెంట్ వచ్చుడు కానీ అసలు లేట్ అవుతాయి. అప్పులలో బట్టి అలా గుంజుతారు. ఈ అప్పు ఇంకా తీరువా ఇంకేమవుతుంది అని అది వచ్చేది లాస్ అవుతుంది. లాస్ అయినప్పుడు ఆ మనిషి ఎవరి దగ్గర పోయి చెప్పుకోనికి ఎవరు దానికి ఆధారం అనేది ఈ మీడియాలు రేడియోలు ఈ పేపర్లు మీ నాసొంటల గురించి రాయాలి. ఎప్పుడు ఎవరికి ఎంత లాభం వచ్చింది, ఎంత రైతు గొప్పగా అయిండు అని ఎవరి దాంట్లో తీసుకొని రాస్తారు. కానీ ఇటువంటి మనిషి ఆ పంటలకు వెళ్ళి బయటకు వచ్చిండా లేదా, అతనికి ఎందుకు ఇది నష్టం వచ్చింది, అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది గురించి అతని గురించి తీయరు. ఈ
చేసినాము. ఇది మా ఊళ్ళలో మేము మా రైతుల దగ్గరికి అట్లా తీసుకుపోయి చూపెట్టినాం వేరే వేరే వాళ్ళ దగ్గర. ఇది ఇక్కడ మాలిక్ జరిగిన వాటి గురించి తీసినాము. ఇక్కడనే వరంగల్ మేము 6 సంవత్సరాలు ఇట్లా మేము నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి అక్కడ పోయి ఈ బీటీ కాటన్ దాని మీద ఇక్కడ పెద్ద మీటింగ్లు అట్లా జరిగినప్పుడు ఏమని మాట్లాడిందంటే ఇక్కడ కొత్త పంటలు వస్తున్నాయి, జెన్ని మార్కెట్ అసంటి పంటలు, బీటీ కాటన్ అసంటిది వస్తున్నది. దీని గురించి రైతులు చాలా మంచిగా అవుతారు, గొప్పగా అవుతారు, వాళ్ళ భవిష్యత్తు ముంగడికి బాగా నడుస్తుంది అని చెప్పిండ్రు. అది మేము విన్నాక వరంగల్ మేము 6 సంవత్సరాలు అదే మనుషులతో కలిసి ఎట్లున్నది ఇప్పుడు మీ పంటలు, ఏం చేస్తున్నారు, ఎట్లా ముంగడికి పోతున్నది పంటల, దాంట్లో ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత లాభం వచ్చింది అని చూస్తే ఆడ చూస్తే సున్నగా ఉన్నది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ వదిలేసిండ్రు అన్నమాట. ఇటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. ఇటువంటి సినిమాలు మేము తీసినాము, మా దగ్గర ఫుటేజ్ అంటున్నారు అన్నమాట. This is a kind of an important initiative of theirs. Warangal district in Andhra Pradesh was like the laboratory for BT cotton, and the multinational companies that were trying to put in BT cotton in Andhra was working in Warangal district. The community media trust women worked consistently with the farmers who were doing BT cotton work for about 6 years and continuously documented the problems with BT cotton and realized that it didn't really yield the kind of promises that it made to farmers. Many of them were pushed into deep debt, the crops failed, and they used these films to educate other farmers, not only in India but also abroad. Are they available? They are available. There is, I think, one film called Why Warangal Farmers Agree with BT Cotton. It's a series of films why Warangal farmers are angry with BT cotton and a disaster in search of success and a story of BT cotton. And many of these films have also been translated into other international languages and they are also In 18 languages. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన దేశంలో ఉన్న రైతులను మా దిక్కులను వాళ్ళందరినీ పోల్చుకోండి, ఈ పరిస్థితి వచ్చింది, ఇట్లున్నది. అయితే ఇప్పుడు వేరే వేరే దేశాలలో చూస్తే అది చాలా మంచిగా నడుస్తున్నది అన్న మాటలు కొన్ని విన్నాం అన్నమాట. విన్నప్పుడు మనం ఇంకా వేరే దేశం మీద పోయి వేరే రైతులతో మేము తెలుసుకోవాలని ఈ మాటను, అది ఎట్లా ముంగడిపోయింది, మన రైతులకి ఎందుకు ఇది ఎంత పడ్డట్టున్నది, ఎట్లా ప్రాణాలు కోల్పోతున్నాయి అని చూసినప్పుడు మేము అదే సౌత్ ఆఫ్రికా, మాలి, ఇండోనేషియా, అది కంబోడియా అట్లా పోయినప్పుడు మేము అక్కడ వాళ్ళ షేర్లకు వాళ్ళ పంటలు పెట్టిన వాళ్ళ దగ్గరికి ఈ బీటీ కాటన్ దాని మీద మేము సినిమా చేసినాం అన్నమాట. ఆ సినిమా చేసి ఆ రైతుల గురించి ఏమనుకుంటున్నారు, ఎట్లున్నది వాళ్ళ పరిస్థితి అని చూస్తే వాళ్ళ దిక్కు మీద అంతకంటే అధ్వానంగా ఉన్నది. అది ఇక్కడ తెచ్చి మా రైతులకు చూపెట్టుడు కానీ, మా రైతులతో మాట్లాడు కానీ, మళ్ళీ మేము ఇట్లా పెద్ద పెద్ద ఫిలిం ఫెస్టివల్ అయినప్పుడు ఆ ఫిలిం ఫెస్టివల్లో చూపెట్టుడు కానీ, ఇది మాది ప్రపంచం నిండా పాల్కపోయేటట్లా మేము అందరికీ చూపెట్టగలిగినాము మా కమ్యూనిటీ మీడియా సెంటర్. ఇది మేము ఇంతే కాకుండా ఇప్పుడు చిన్నారులు వీళ్ళేం పని చేస్తారు, వీళ్ళకేం తెలివి ఉన్నది, వీళ్ళకేమి ఆలోచన ఉన్నది, వీళ్ళు ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉండేటప్పుడు వీళ్ళకి ఇంత తెలుసా అని అనుకుంటారు. అయితే మాకున్న తెలివిని ఎవరు ఊహించరు, దాన్ని పెట్టరు విన ముంగడికి. అయితే మేము ఈ కమ్యూనిటీ మీడియా సెంటర్లో మేము వేసుకొని ఒక 10 మంది కాకుండా మా దిక్కుదే కాకుండా మేము ఇట్లా వేరే వేరే వాళ్ళకి విన్న ట్రైనింగ్ ఇలా అనేది ఇచ్చినాం అన్నమాట. ఇప్పుడు మేము అది బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మన ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో కడుతున్నా మేము ఈ ట్రైనింగ్లు అనేది మేము సాయం ఇచ్చినాం. ఇది ఇక్కడ వాళ్ళకే సరిపోదు, మేము పేరు దేశం అన్న దేశం పోయినాం. అక్కడ ఆ దేశం పోయినప్పుడు మా లేక ఊళ్ళల్లో ఉండేటోళ్ళు, కొండలలో గుట్టలలో ఉండేటోళ్ళు, వాళ్ళు విన మాయాసంటి అధ్వానంగా ఉండేటోళ్ళ కోసము మేము అక్కడ పోయినప్పుడు 18 మంది ఆడపిల్లలు వాళ్ళకైనా మేము ఈ ట్రైనింగ్ అనేది ఇచ్చినాం అన్నమాట. ఇప్పుడు అక్కడ నడుస్తున్నాయి ఇసొంటి అని. అయితే వీళ్ళు ఏం సాధించలేరు అనేది కాదు, ఇసొంటి ఊర్రాళ్ళు ఉన్న వాళ్ళు, పేదోళ్ళు, వాళ్ళకున్న తెలివి జ్ఞానము, వాళ్ళకున్న ఆలోచన అదంతా ముందరికి పెట్టడానికి ఉంటారు కానీ వాళ్ళని గుర్తించేటోళ్ళే లేరు. అయితే అసలు గుర్తించండి మా సంస్థల, మా డిటిఎస్ సంస్థల, మా కుటుంబ
కుటుంబము, అది పెద్దగా ఉన్నది. మేము ఇట్లా జాతరలు నెలకు ఒకసారి జరుగుతాయి మా దగ్గర, సంవత్సరంకి ఒకసారి జరుగుతాయి అట్లా. అవి తీసుకుపోయి మేము ఊళ్ళ విన సినిమాలు చూపెడతాము. బట్టి మా సంఘం రైతులకే కాదు, ఇది మేము ఊళ్ళో ఎవరికైనా చేసిన వాళ్ళకు ప్రజలకు చూపెట్టడానికి సినిమాలు చేస్తాము. This last point that you made with this slide is also that there's a lot of stereotypes about what people assume about non-literate rural women are capable of. People think they don't know anything, what information and knowledge do they have. Whereas in the last 15-20 years, they have been going around the country and also abroad, trying to share our knowledge and our information through media technologies. And the other thing that you mentioned is, not only do we make films, but we have also been sharing that technical capability with a lot of other communities. One example she gave is that they went to Peru and worked with some farmers in the Andes Mountains area and trained them in doing video. And now they are making films of their own. So he says, whatever knowledge and information that we have, we want to share it with other communities for similar purposes. And very quickly, Alvol Narsama will talk a little bit about the radio work they are doing. Like I said, this was the first community radio station to go on air in India. మీ అందరికి మరొకసారి నమస్తే. నా పేరు నరసమ్మ. మా ఊరలో నేను సంఘం రేడియోలో పనిచేస్తాను. అయితే ఇప్పటిదాకా చిన్నరసమ్మ చెప్పినట్ల మా కమ్యూనిటీలో కూడా వినేటోళ్ళు లేదు, కానీ చెప్పేటోళ్ళు లేదు. ఎందుకంటే చిన్న చూపు. ఎట్లా చిన్న చూపు అంటే పట్నము పల్లెకి పోల్చుకుంటే పట్నము ఎక్కువ, పల్లె తక్కువ. ఊర్లోకి వచ్చేసరికి ఊర్లో కులంను పోల్చుకుంటే పెద్ద కులపోళ్ళు, చిన్న కులపోళ్ళు. మేము చిన్న కులపోళ్ళం. తర్వాత చదివినోళ్ళు, చదవనోళ్ళు అంటే కూడా చదవనోళ్ళు. ఇంకా ఈ ఆడోళ్ళు మొగోళ్ళు అనే దాంట్లో ఆడోళ్ళే తక్కువ కాబట్టి అట్లా తక్కువ. అన్ని రకాలుగా తక్కువ తక్కువ దాంట్లో అనమాట. కాబట్టి వీళ్ళకు ఎప్పటికీ వినేటోళ్ళే కానీ చెప్పేటోళ్ళు కాదు. మళ్ళీ పైసలు లేని వాళ్ళం కూడా. She's explaining the multiple share bodies that they have. When we compare the rural and urban, we are rural. When it is gender, we are women. When literates and non-literates, many of us are illiterates. And even if we count the caste, we are the Dalit communities. So we have a lot of what we call constraints for these, and many times we remain like listeners, whatever the others says, and we are totally excluded from this media. అయితే మేము 25 ఏళ్ళు DDSతో పనిచేసినప్పుడు మా విత్తనాలు, మా తిండి, మరి మా సహజ వనరులు ఇట్లా బయట నుండి మా ఆలోచన కూడా ఏమీ లేనట్ల ఉండే. కానీ ఈ DDSతో పనిచేసినప్పుడు మా తిండి, మా విత్తనాలు, మా సహజ వనరులు ఇవన్నీ మా సొంతము అని అనుకున్నాం. తర్వాత అట్లనే మాకు ఒక మీడియా ఉండాలి అని కూడా ఆలోచన వచ్చింది. మరి మా మీడియాలో మా ఆడోళ్ళే మాట్లాడతారు. అయితే ఒకప్పుడు వినేటోళ్ళమే అన్నా కదా, ఇప్పుడు చెప్పేటోళ్ళం కూడా అనేది ఇక్కడ ఆలోచన వచ్చింది. ఇట్లా ఒక ఇట్లా ఒక 7-8 ఏళ్ళు తిప్పల పడ్డాము. అట్లా ఒక రేడియో స్టేషన్ శురు చేసినాము. అయితే ఈ 7-8 ఏళ్ళ మేము నేరో కాస్టింగ్ అని చేసినాం అన్నమాట. మేము చేసిన ప్రోగ్రాంలను ఊర్లలోకి తీసుకుపోయి వినిపించాము. తర్వాత మీ అసంటోళ్ళు పెద్ద పెద్దోళ్ళు తిప్పల పడ్డాక మాకు ఒక పర్మిషన్ వచ్చింది. అది 2008 అక్టోబర్ 15. మరి ఈ దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో. తర్వాత ఆడోళ్ళు, పేదోళ్ళు, దళితులు నడిపిస్తున్నారని, ఇవి ఒకటే రేడియో నడిపిస్తున్నారని మేము అనుకుంటున్నాం. మరి ఇంకెక్కడ నడిపిస్తున్నారేమో మాకు తెలియదు, మేము అనుకుంటున్నాం. 9 స్కూల్ పెట్టారు.
ఇవ్వాలి. అయితే మా దగ్గర వ్యవసాయం మీద ఇంకా ఊర్లో ఉన్న తెలివి జ్ఞానం మీద ప్రోగ్రాములు చేస్తాం. అయితే మామూలు రేడియోలలో కానీ ఇంకా బయట ఈ మీడియాలలో కానీ ఏమైనా వ్యవసాయం మీద తిప్పలు వస్తే శాస్త్రవేత్తల్ని కానీ గవర్నమెంట్ వాళ్ళని కానీ అట్లా పిలిచి మాట్లాడతారు. కానీ మా రేడియోలు అట్లా కాదు. మా దగ్గర ఉన్న ఊరు ఆడోళ్ళు, మా సిద్ధరమ్మ, సమ్మమ్మ, ఇసొంటోళ్ళే మా వ్యవసాయంలో ఏమన్నా తిప్పలు వస్తే వాళ్ళు పరిష్కారం చేస్తారు. వాళ్ళు మాట్లాడి ఇది కాదు ఇట్లా అని చెప్తారు. మాకు వాళ్ళే శాస్త్రవేత్తలు, వాళ్ళే ఒక మేధావులని మేము అనుకుంటాం. ఈ కొన్నేళ్ళ 2000 భాషలు ముందుపోయినాయి అని అక్కడక్కడ చెప్తున్నప్పుడు కూడా వింటున్నాము, ఇట్లా అనుకుంటున్నాము. అయితే మా రేడియోలో మేము ఎనకటికి పెద్దోళ్ళు మాట్లాడే పదాలను తీసుకొచ్చి కొన్ని పదాలు వాడుతుండ్రి, అవి ఎట్లా వాడతారు, వాటిని ఏ దాంట్లో వాడుతుండ్రి అనేది వాటిని తీసుకొచ్చి మా రేడియోలో మళ్ళా చెప్తామన్నమాట. ఇది మా భాష మీదనే పనిచేస్తుంది అనేది మా మాట. అయితే ఈ కమ్యూనిటీ ఇలా ఇంకా చాలా రకాల రేడియోలు కానీ ఈ టెలివిజన్లు కానీ వచ్చినాయి. మేము మొత్తానికి మా భాషనే వాడతాం. ఎట్లా అంటే మా జైరాబాద్ ప్రాంతంలో అన్ని కలిపిన భాష వాడతాము, అట్లా అదే భాషలో మాట్లాడతాం. ఇప్పుడు కృష్ణ తెలుగు ఒక తీరు ఉంటుంది, ఈ గుంటూరు తెలుగు ఒక తీరు ఉంటుంది, ఆల్ ఇండియా రేడియోలో వాడేది ఒక తీరు ఉంటుంది. కానీ మేము ఎట్లా మాట్లాడతామో అట్లనే వాళ్ళు ఏం మాట్లాడతారో అవే మాటలు మా రేడియోలో వస్తాయి. ఇంకా ఈ రేడియోలు వీడియోలు వచ్చేసరికి కొన్ని ఇప్పటిదాకా సార్లు చెప్పినట్ల పైసలకు ఆశపడి, లేదంటే వాళ్ళకి ఎక్కడెక్కడ నుంచో ఆందాల గురించి, మళ్ళా సినిమాలలో పాటలు కానీ ఇంకా వేరే శాస్త్రవేత్తలు కానీ అట్లాంటి దాని మీదనే పనిచేస్తాయి. కానీ మేము అట్లా కాదు. మా కమ్యూనిటీలో ఉన్న మనుషుల కోసము వాళ్ళు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మేము కొన్ని సంఘాలు ఉన్నాయి మాకు, దాంట్లో 3000 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా రేడియోలో పాల్గొనాలి అనేది మా మాట. ప్రతి ఒక్కరు వచ్చి దాంట్లో మాట్లాడాలి. అందరూ వచ్చి మాట్లాడతారు, కానీ కనీసం వీళ్ళన్నా ఒక్కసారన్నా మాట్లాడాలి అనేది మేము అనుకుంటున్నాం. దీంతో మాకు మాట్లాడేది పెరిగింది. అంటే మేము ఇప్పటిదాకానేమో తక్కువ, అన్నిట్లో తక్కువ అనుకున్నాం. కానీ మా రేడియో మా మీడియా వచ్చిన తర్వాత మేము అట్లా పనిచేస్తున్నప్పుడు మాకు మాట్లాడేది పెరిగింది, మా మాటకు విలువ వచ్చింది. మా మాట మేము వేరే వాళ్ళకి చెప్పి వినిపిస్తున్నాము, అంటే మేము వినేటోళ్ళమే కాదు చెప్పేటోళ్ళం కూడా అనేది ఒక ధైర్యం మాకు వచ్చింది అని మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్తే. నా పేరు మయూరి. నేను పర్సాపూర్ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా. అయితే నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు నాకు 8 ఏళ్ళు. 80 ఏళ్ళ అవ్వతోనే నేను సినిమా తీసిన. ఆ అవ్వ తెలివితేటలు ఎట్లున్నాయి, ఆ అవ్వ ఎన్ని రకాల పంటలు పెడుతుంది వాళ్ళ చేనులో, ఆ పంటలు పెడితే ఏమవుతుంది అని తెలుసుకోనికి నేను ఆ సినిమా తీసిన. అంటే మీరు అనుకుంటుండొచ్చు, మీరు పల్లెటూరు పిల్లలకు ఆటలు పాటలు అసంటే ఉంటాయి, ఈ పట్టణం పిల్లలకు ఇటువంటి అవకాశాలు ఉంటాయి అని అనుకుంటుండొచ్చు. అయితే మా దగ్గర కూడా ఎవరికి ఇట్లా అవకాశం లేదు. అయితే మేము మా స్కూల్లోనే చదువుకుంటూ అట్లనే మా తాత అవ్వ దగ్గర ఏమేమి తెలివితేటలు ఉంటాయో వాళ్ళ చేళ్ళల్లో అవన్నీ మేము తెలుసుకుంటాము. తెలుసుకొని ఇట్లనే మా అత్తమ్మ వాళ్ళు చేస్తున్నది వాళ్ళ దగ్గర పోయి ఏమన్నా అడిగి అట్లనే అడిగి వాళ్ళతో సినిమాలు తీయడానికి నేను నేర్చుకున్నా. అయితే మా దగ్గర నేను రెండో సినిమా తీస్తే అందులో మా దగ్గర మా స్కూల్ అసలు మాకు వ్యవసాయం గురించి చెప్పారు. మా టీచర్లు ఉంటే వాళ్ళ చదువు బుక్ల చదువు అసలు చెప్తారు. మన చేనులలో ఉన్న వ్యవసాయం గురించి మా దగ్గర ఎవరికి తెలియదు. అయితే నేను మా చేనుకి పోయి మా చేనులో ఏమేమి పంటలు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు అని ఏమన్నా నాకు డౌట్లు క్వశ్చన్లు అట్లా వస్తే మా అవ్వకు మా తాతకు అడిగినా కానీ
శాస్త్రవేత్తలకు అసంటోళ్ళకు నేను ఎవరికి అడగలేను. ఇసంటి సినిమాలు ఇసంటి 3వ సినిమాలు కూడా తీస్తున్నా. అయితే ఇవి నాకు ఇంపార్టెంట్ అని అనిపించలేదు. వేరే ఇసంటి అన్ని చూసి వేరే వాళ్ళు నాకు పిలిచినందుకు ఇది నాకు ముఖ్యంగా ఉన్నట్లున్నది అని అనిపించే నేను ఈ సినిమాలు తీస్తున్నా. అయితే నాది ఈ సినిమాలు ఢిల్లీలో చూపెట్టిండ్రు, బోగోర్ యూనివర్సిటీలో చూపెట్టిండ్రు, ఇండోనేషియా, ఫ్రాన్స్, మళ్ళా కేరళ, ఇండియాలో కాకుండా కూడా బయట దేశాలలో చూపెట్టిండ్రు. The last point that she mentioned is the films were screened in Delhi IEEE Film Festival and an agricultural university in Indonesia and another exhibition. I mean, it's a big conference in France. There was also a film was screened. I mean, this is just an example of how you can get access to media proposals. You don't need to be very old, you don't need to be very literate. I mean, this is kind of trying to demystify I have a media question. technology. Yeah. You know, the video volunteers and Digital Green, two organizations we've seen a lot of presentation today. How do you rate them? What do you? Actually, we have a case study also of video volunteers in that folder. You mentioned, yeah. Yeah. What video volunteers is doing is more nationwide work. Right. They are working with different NGOs to set up community video units within them. So they are training them and trying to create a cadre of community-based journalists and then creating a network. I think they also have a YouTube channel called India Unheard. So every day there are videos uploaded onto the YouTube channel produced by these community video practitioners. And I think they are now working all over the country. I don't have the exact number of how many units they have now, but they are all over, even in the Northeast. Thank you. And Digital Green, have you heard anything? Digital? Green. Yeah. I think they are working with the farmers. Yeah. I think Digital Green was also trying to do something very similar, but with a more niche focus on agriculture. And they are trying to use mobile phones which have inbuilt projectors. So it's more tech heavy as a project. But I think they've been facing some issues. But the underlying principles seem to be the same. Okay, if we can quickly invite Sultan Ahmed,